నేను చూశాను లండన్ బాబులు. లండన్ బాబులో ఒకటి మీ పేరు వెరీ అన్కన్వెన్షనల్ నేమ్, సూర్యకాంతం. చిన్ని గారు పెట్టారు ఆ పేరు. సో జనరల్గా ముందు సూర్యకాంతం అని పేరు వినగానే ఫస్ట్ ఆడియన్స్ మైండ్లో ఒక బై డిఫాల్ట్ ఏమనుకుంటారంటే హీరో ఏదో గయ్యాలదే ఉంటుంది, అరుపులు కేకలు అటువంటివి ఏమైనా ఉంటాయి. అసలే నేనంటే ఇంకా ఆల్రెడీ మీద ఒక ప్రీ కన్సీవ్డ్ ఎక్కువ మాట్లాడుతుందిరా. బట్ ఇట్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్, వెరీ కూల్ ఎక్స్ప్రెషన్స్. డైలాగ్స్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ కళ్ళతోని చేతులతోని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అన్నది. అండ్ ఈ మధ్య కాలంలో ఐ డెంట్ వాచ్ ఇట్. ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ టు డూ దట్ రోల్? ఎందుకంటే ఇంతకాలం ఒక కైండ్ ఆఫ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు, ఇది కొంచెం పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్. సో హౌ వాజ్ ఇట్? It was one of the most organic roles I've used. I mean, I hate using words like craft and organic. I'm sorry. But ఆ సినిమా చేస్తున్నప్పుడు నిజంగా నా స్టేట్ ఆఫ్ మైండ్ అలాగే ఉండింది. Very, very no nonsense. I still am in that phase where I'm going through a very deadpan, no nonsense phase professionally. So when they gave me the scenes and they said, you know, ila, and I'd seen the original and చిన్ని గారు వర్క్డ్ అ లాట్ ఈ సినిమా తమిళ్ అంటే ఆ ప్రాబ్లమ్స్, శ్రీలంక ఆ ప్రాబ్లమ్స్ అని మనకు లేవు కాబట్టి చాలా ఏమంటారు టాక్ట్ఫుల్గా ఆయన దాన్ని మార్చి ధనరాజ్ ఇది చేయడం వల్ల నాకు ఆ రోల్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ దట్ ఫైనలీ ఒక తెలుగు హీరోయిన్కి ఒక బ్యాక్ బోన్ ఉంది. యూనో తను ఎక్కువ షీఈ్ నాట్ లైక్ అ పపెట్ ఆర్ సంథింగ్. అండ్ ఎంత హార్డ్ సిచ్యువేషన్ వచ్చినా షీ వుడ్ జస్ట్ take a breath and be like, ఇంకేం చేస్తాం, చలో లెట్స్ మూవ్ ఆన్ విత్ ఇట్ అని. సో such well written roles you don't get to do, and how I did it was very effortless on my end. And I mean, it's not arrogance, it's just that I've reached that phase where I react like that now. Now tomorrow if a role demands me to be bubbly again, and then I'll have to do a lot of work. Okay. You know what I mean? So this is natural for you. This came naturally to me now. కానీ రేపు సడన్గా మళ్ళీ ఎక్సైట్ అయిపోవాలి, ఏ పప్పి అనే సీన్ చేయాలంటే నేను నిజంగా I'll have to start listening to the different kind of music. I'll have to change my Netflix I don't know recommendations and really work. But when I was doing this film, I was just like, okay, what's the scene today? That's okay, fine. This is how you want me to react? Okay, fine. What is his reaction? So okay, all right. So it was like that. That's how the shoot was. But Swati, ఈవెన్ మీ భాషా తీరు, మాట, ఉచ్చారణ, మీ పలికే విధానం కూడా అన్నీ మారిపోయినాయి. అంటే ఒక ఈవెన్ 3-4 years బ్యాక్ కూడా మీ మాటల్లో తెలుగు ఇంకా అలా నొక్కి పలకడం, కొంచెం చిన్నపిల్లలాగా మాట్లాడే ఆ తత్వం ఉండేది ఒక 4-5 years బ్యాక్ కూడా. ఓకే. బట్ ఆఫ్ లేట్ ఇట్స్ చేంజ్డ్ అ లాట్. అంటే ఒక సీ చేంజ్ నేనైతే చూస్తున్నాను. బికాస్ ఐ హావ్ నోన్ యూ ఫర్ ఇయర్స్. మీ మాట కూడా, మీ మాట్లాడే తీరు. ఈ సినిమా డబ్బింగ్లో కూడా డబ్బింగ్ డే స్టార్ట్ అయినప్పుడు దే వర్ లైక్, ఏదో లేదమ్మా ఇంకొకసారి అని, లైక్ ఈ అమ్మాయి ఇలాగే మాట్లాడుతుందండి ప్లీజ్. మా కో డైరెక్టర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ఆయన తెలుగు చాలా బాగొచ్చు, పదాలు ఇవన్నీ పలకడం. సో అది చెప్పండి నాకు, ఎందుకంటే నాకు నేను నేర్చుకున్న తెలుగు అంతా కలర్స్లో అండి. గ్రోయింగ్ అప్ ఫ్రమ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, హిందీను ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళం ఇంట్లో. సో కలర్స్ స్టార్ట్ అయినప్పుడే నేను నేర్చుకుంది తెలుగు. వాట్ ఎవర్ తెలుగు ఐవ్ లర్న్డ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే. దట్స్ ద ఫ్యాక్ట్. సో పదాలు పలకడం ఎక్కడైనా నాకు ఇంకా సామెతలు పలకడం అవన్నీ రావు ఇంకా, ఆనెస్ట్లీ స్పీకింగ్. సో అవి చెప్పండి నాకు, కానీ క్యూట్గా మాట్లాడాలంటే నాకు. అండ్ ఇట్ బికేమ్ లైక్ దట్. ఈవెన్ ఐ రిమెంబర్ జల్సా డబ్బింగ్ అప్పుడు కూడా ఇంకొంచెం క్యూట్గా చెప్పరా. దిల్ ఆస్క్ యూ టు బీ దట్ వే బికాస్ దాట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, యునో. సో ఐ థింక్ the Suryakantam you saw was the girl who grew up, ante. అది ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్గా కనిపిస్తుంది అక్కడ ఆ క్యారెక్టర్లో. అండ్ ఎస్పెషలీ సమ్ సీన్స్ వేర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ ఏదో చాలా భారీ రియాక్షన్ ఉంటుంది అని. బికాస్ సినిమాటిక్, ద జనరల్ సినిమాటిక్ ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అందులో ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే obviously the girl will give some kind of a expression. Maybe she'll be very
వెరీ సర్ప్రైజ్, వెరీ షాక్డ్ ఆర్ వెరీ యాంక్షియస్ వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా. బట్ ఇక్కడ అట్లా లేదు. సో ఇవర్ లైక్ వెరీ రియల్, వెరీ న్యాచురల్. అలాగే కోర్ట్ సీన్స్ కొన్ని ఉన్నాయి అటువంటివి. సో ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఇట్ కంప్లీట్లీ యువర్ ఎఫర్ట్ ఆర్ ద డైరెక్టర్స్ టెల్ యూ టు డూ that way or were you also going against the tide? I just want to know. అంటే ఎక్కడైనా లేదు ఇట్లా చేయొద్దు, మీరు అలా చేయాలి, కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇవ్వాలి, అలాంటివి ఏమన్నా చెప్పిన సంఘటనలు ఉన్నాయా సినిమాలో? చిన్ని గారు అయితే నాకు హీ గేవ్ మీ ఫ్రీ హ్యాండ్ అండి. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ నేనే వెళ్ళి అడిగేదాన్ని, టేక్ అయిపోతే ఓకే అన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఓకే అంటున్నారు, ఐ యూ షోర్? బికాజ్ ఐ వాజ్ సో ఫీలింగ్ సో నో నాన్సెన్స్ in my head that I lost, like I wasn't sure if it's right or no, you know, because the comedy and all is Chinni Garu's effort. Ali Garuto Mimi avani cheysto and all is Chinni Garu. So I think a frame of mind lo unnaru. He was still connecting with the commercial aspect of regular taking and all, whereas I was in my own world. So I should come back and say, are you sure I did that fine, or do you want me to like up it up and make it a little more dramatic, you know, like more routine? And he'd be like, Swati Garu, let's just move to the next shot, this is just fine. I'm like, are you sure? Like even the last climax when he comes and he says పెళ్లి చేసుకుందామా, అది పిచ్చి ఎండల్లో చేసామండి, మేలో చేసాం సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో. సో అంతా కాంక్రీట్ అండ్ లాడ్ ఆఫ్ లైట్స్. సో చేసాము అండ్ మానిటర్ చూడడానికి కూడా మాకు కనిపించేది కాదు, అంత ఎండ ఉండేది. సో ఏంటి చిన్న షెడ్ టెంట్ లాగేసి ఇలా థర్మోకాల్ పెట్టి చూసుకోవాలి నిజంగా రియాక్షన్ సరిగ్గా వచ్చిందో లేదో అని. సో నా షార్ట్ అయిపోయింది అండ్ ఐ కేమ్ అండ్ ఐ వాస్ చెకింగ్, దే వర్ ఆల్రెడీ ఎక్విప్మెంట్ మూవ్ చేసేస్తున్నారు అనమాట నెక్స్ట్ షాట్కి. సో ఐ వెంట్, ఐమ్ లైక్ నో ఐ యూ వెయిట్, ఇస్ దట్ ఓకే ఫర్ యూ? అండ్ ఈస్ లైక్ దీనికంటే ఇంకేం రాదండి సార్, అసలు మీరు ఆపేయండి అన్నారు. ఐ సెడ్ ఓకే ఫైన్, యూ నో ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ ఇట్ ఐఎమ్ కూల్ విత్ ఇట్. సో ఇట్ వాస్ లైక్ దట్. ఆల్సో ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్, జనరల్గా మూవీస్లో మిడిల్ క్లాస్ అమ్మాయిలైనా సరే చాలా ఫిల్మీగా చూపిస్తుంటారు. అంటే వాళ్ళు వేసుకునే బట్టలు చాలా డిజైనర్ వేర్ ఉంటుంది, ఐ ల్యాషెస్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి ద ఆర్నమెంట్స్ దట్ దే వేర్. ఐ డోంట్ నో, అంటే ఒక 25,000-30,000 సంపాదించే వాళ్ళకి అంతంత దుస్తులు అలాంటి జ్యువెలరీ అసలు ఎలా ఉంటాయి కూడా ఒక్కోసారి అందరూ చాలా అన్రియల్గా అనిపిస్తుంది. వాజ్ దిస్ ఆల్సో అ వెరీ కాన్షియస్ ఎఫర్ట్? ఈ సినిమాలో ఎక్కడ కూడా ఇట్ వాస్ నాట్ అన్రియల్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్యూమ్స్ ఆర్ జ్యువెలరీ ఆర్ వాట్ ఎవర్. No, it was a very conscious, committed, strong, fought for effort. అంతేనా? ఫాట్ ఫర్? అంతే కదండి. సో ఫైనలీ రేఖ అనే అమ్మాయి చేసింది కాస్ట్యూమ్స్ అండ్ గాడ్ బ్లెస్ హర్, థ్యాంక్ గాడ్ ఫర్ హర్. ఎందుకంటే తను షీ అండర్స్టూడ్ ద గ్రాఫ్ ఆఫ్ ద క్యారెక్టర్ సో వెల్. సో నేను కూడా తనకు చెప్పాను, యూనో Reliance Central, just go to like regular clothes places, and she is also a working woman. Okay. You understand where she's coming from? We found a designer who was also like Suryakantam, like who was also that's how you are, I am, or anybody is. When we're going to work, we're thinking how to do the job well. Kani, you know, presentation, yes, of course you have to present yourself well, but not beyond your means. సో అండ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అమ్మాయి తనకు పెళ్లి చూపులు అవుతున్నప్పుడు ఎంత శాలరీ అంటే టేక్ హోమ్ 33,000 ఏదో చెప్తుంది. సో అంత స్పష్టంగా చెప్తుంది. తర్వాత సింగిల్ చైల్డ్, ఎక్కడ ఫాదర్ని ఎస్టాబ్లిష్ చేయము, మదర్ని వర్కింగ్ అని చూపించము, ఇల్లు చూపిస్తాం, చిన్న ఇల్లు, కిచెన్ ఇంత కిచెన్ అని. సో ఐ వాజ్ లైక్, ఐ నో ఐమ్ ఇన్ గుడ్ షేప్. ఐ మీన్ త్రిపుర తర్వాత ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ I could have actually used it for my own advantage to look prettier maybe, but I thought I should be more honest to the character. Okay. Now coming to one very sensitive point, జనరల్గా యాక్టింగ్కి వచ్చేస్తే కొన్ని అంటే ఇలాంటి రోల్స్ మాత్రమే చేస్తాను, ఇవి మాత్రమే చూస్ చేసుకుంటాను, ఐ విల్ నాట్ ఎక్స్పోజ్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, నో వల్గారిటీ, ఇలాంటివి కొన్ని ఏమన్నా పెట్టుకున్నారా మీరు మైండ్లో, దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ అని, ఇలాంటి రోల్స్ చేయను, ఐ విల్ నాట్ డూ గ్లామర్ రోల్స్? No, I did not label it as I will not expose or I will not do glamorous roles, but I will not do something I don't feel I relate to, or if I feel I'm not welcomed into that team. Okay. ఎందుకంటే సినిమా చేయాలంటే you have to be extremely flowing with each other's energies, and you have to be, and if you only then you can work day in and day out, especially because you're facing the camera, and I cannot hide it. And నాకు చాలా కష్టపడతాను నేను, ఎస్పెషలీ ఇంట్లో హ్యావ్ అ బ్యాడ్ డే
or emotionally if I'm having a bad day and that day I have to do an interview, it is very hard for me. I will hate it till I come and sit in front of the camera, and once I start talking I change, I forget. But I'm not the kind of girl who can hide it in a shoot, because you know that's because you're portraying a different emotion. I don't know if I'm making sense. You know, I can cover it up in an interview by talking and saying something, but I can't cover it up on location. Yeah. So if I'm feeling unwelcomed, or you know, I'm feeling belittled for whatever reason, whether I have success or no, or I'm a Telugu, whatever, it's irrelevant. If I feel like that, then I can't give my best. So I choose not to even enter into situations like that. So that's what happens. అంటే యూర్ ఫీలింగ్ లైక్ దట్ అంటే ఈజ్ ఇట్ అంటే మీరు ప్రెజ్యూమ్ చేసుకుంటున్నారా ఇలా ఉంటుందేమో అలా No, after the interaction అంటున్నాను నేను. ఆఫ్టర్ ఇనిషియల్ ఇంటరాక్షన్ After the initial interaction, if I feel that way, I will walk away. I will not do the film. ఓకే Yeah, I won't. సో దట్ ఈస్ పక్కా. Yeah, but glamour ante, I don't know. Like I remember Kartikeya, there was this shot where they wanted to show my nadu and they were enta bhayapadipoyi vachi, they were like, I'm like, okay bro, that's cool. They're like, what? I'm like, yeah, ante cinema nachi, janalu nachi, aa role nachi unte I'll go to any length to do what I have to do. And a confidence undindi Kartik meeda, Chandu meeda. So it was no big deal. Montages lo kuda snaan chesi nu just kurtalo ila పరిగెట్టుకుంటూ, like అమ్మాయిలు ఎలా రెడీ అవుతాం మనం స్నానం చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడికంటే ఐమ్ లైక్ ఓకే ద రోల్ డిమాండ్స్ యువర్ ఓకే. యా, ఐ మీన్ ద రోల్ డిమాండ్స్ అంటే యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ సేయింగ్ ద రోల్ డిమాండ్స్, బట్ ఐఎమ్ సేయింగ్ ఐ థింక్ ఐ నీడ్ టు బి కన్విన్స్డ్ అండ్ కంఫర్టబుల్.